వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం 2020 నుండి భారత్లో లేబర్ లాస్లో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల హక్కులు, సేఫ్టీ, శాలరీ, పీఎఫ్, ఈసీఐసి, టైమ్ లీవ్స్ వంటి అన్ని విషయాలకు మార్చేందుకు 4 లేబర్ లాస్ కోడ్ అమలులోకి రావడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కోడ్స్ అమలు అయితే ఉద్యోగుల జీతం, టైం, బెనిఫిట్స్ అన్నీ నేరుగా మారుతాయి. ముందుగా వేజెస్ కోడ్ 2020. ఇది బేసిక్ శాలరీ పెంపు తప్పనిసరి. నెక్స్ట్ జీతం సమయానికి చెల్లించాలి. ఆలస్యం అయితే తప్పనిసరిగా శిక్షలు ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ టైం చేస్తే ఖచ్చితంగా ఓవర్ టైం పే ఇవ్వాలి. శాలరీ డిడక్షన్ పరిమితి నిర్ణయించారు. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. పీఎఫ్, ఈసీఐసి అందరికీ తప్పనిసరి. గిగ్ వర్కర్స్, డెలివరీ వర్కర్స్ కూడా పీఎఫ్ ఇన్సూరెన్స్ చేర్చే అవకాశం. మెటర్నిటీ బెనిఫిట్ బలపరిచారు. ఫ్రెష్ హెల్త్ చెకప్స్ కంపల్సరీ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి. గ్రాట్యుటీ 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరి. కాంట్రాక్ట్ వర్కర్స్కు కూడా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు. నెక్స్ట్ వర్క్ అవర్స్ పరిమితం. ఉమెన్ నైట్ షిఫ్ట్ అనుమతి, కానీ ఫుల్ సేఫ్టీ ప్రొటెక్షన్ రిక్వైర్డ్. కంపెనీలో అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఉద్యోగుల పని ప్రదేశంలో సురక్షిత వాతావరణం తప్పనిసరి ప్రొవైడ్ చేయాలి. ఆల్ సెక్టార్స్ కవర్డ్. ఫ్యాక్టరీస్, షాప్స్, జిగ్ వర్కర్స్, హోటల్, ట్రాన్స్పోర్ట్, ఐటీ, డెలివరీ, కొరియర్స్ అండ్ వేర్ హౌస్ మొదలైనవి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్. హైర్ అండ్ ఫైర్ నిబంధనలు సులభం. దీనిపై యూనియన్ పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. కంపెనీల ఉద్యోగులతో డిస్ప్యూట్ త్వరగా పరిష్కరించాలి. వర్కర్స్ ప్రొటెస్ట్ స్ట్రైక్స్పై కొత్త నియమాలు. స్ట్రాంగ్ ఆర్డర్స్ ఎక్కువ కంపెనీకి తప్పనిసరి. ఎంప్లాయీస్ బెనిఫిట్ 2025లో ఏం పెద్ద మార్పులు. పీఎఫ్ రూల్ 2025 బేసిక్ పే పెరిగితే పీఎఫ్ కూడా పెరుగుతుంది. టేక్ హోమ్ తగ్గిన రిటైర్మెంట్ బెనిఫిట్ పెరుగుతుంది. ఈసీఐసి కొత్త నియమాలు. ఎక్కువ రంగాల్లో ఈసీఐసి తప్పనిసరి. మెడికల్ బెనిఫిట్స్ పెంపు. గ్రాట్యుటీ 5 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులందరికీ తప్పనిసరి. ఫిక్స్డ్ టైం ఎంప్లాయీస్ కూడా గ్రాట్యుటీ తప్పనిసరి. నెక్స్ట్ పై లీవ్స్ పెరుగుతున్నాయి. ఫెస్టివల్, క్యాజువల్, ఎన్ లీవ్స్ సమీకరణ స్పష్టత. అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి ఇవ్వాలి. ఉద్యోగులకు హామీకి ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ఈక్వల్ పే. ఒక పని చేస్తే పురుషులు, మహిళలు, ఇతరులకు సమాన వేతనం ఇవ్వాలి. వర్కర్ వెల్ఫేర్ ముఖ్య మార్పులు. డెలివరీ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక సోషల్ సెక్యూరిటీ. వర్కర్ హవర్స్ కఠిన పరిమితి. వర్కింగ్ కండిషన్స్లో బలోపేతం. సేఫ్టీ నామ్స్ ఖచ్చితంగా అమలు. వర్క్ ప్లేస్ హరాస్మెంట్కు జీరో టాలరెన్స్. నెక్స్ట్ లేబర్ కోడ్ ప్రొటెస్ట్. ఎందుకంటే యూనియన్స్ చెబుతున్నారు హైర్ ఫైర్ పాలసీ వర్కర్స్కి నష్టం. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పెరిగి జాబ్ సెక్యూరిటీ తగ్గుతుంది. టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. కేంద్రం ఏం చెప్తుందంటే ఉద్యోగులు నెక్స్ట్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ పెరుగుతాయని చెప్తుంది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన లేబర్ లా ఉంటుందని చెప్తుంది. 2025 లేబర్ లా కూడంలో అయితే ఉద్యోగుల శాలరీ, పీఎఫ్, ఈసీఐసి, లీవ్స్, పని గంటలు, సేఫ్టీ అన్నీ మారుతాయి. ఈ మార్పులు ఉద్యోగుల దీర్ఘకాల ప్రయోజనం, కంపెనీలకు సరళీకరణ అని ప్రభుత్వం చెప్తోంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.